రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పోలింగ్ మరి ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే యావత్ రాష్ట్రం అంతా ఎదురు చూశారు. మరి యావత్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే మరి ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా ఇక్కడే మోహరించిన పరిస్థితి. అదే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి జూబ్లీహిల్ బైపోల్కి సంబంధించి పోలింగ్ పూర్తయిన క్రమం మనం చూస్తున్నాం. సో ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత ఇక నెక్స్ట్ సర్వేలు మొదలవుతాయి. ఈ సర్వేలలో కూడా అంచనాలు మొదలవుతాయి. ఈ అంచనాలలో ఎవరిపై చేయి సాధిస్తారు అన్నది కూడా మరి అందరూ ఇప్పటికే లెక్కలేసుకుంటున్నారు. ఓ పక్క బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయిలేండి. సో ఇదే అంశం మీద మరి ఎగ్జిట్ పోల్ తమ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఖాదర్ ఖాన్ పఠాన్. వీరు CEO ఫౌండర్, క్యూ మెగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే. రైట్ అండి, ఎలా ఉందండి మరి పోలింగ్ ముగిసిన క్రమంలో మరి మీరు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు మా ప్రేక్షకులకు? ఆంధ్రప్రభ ప్రేక్షకులకి మా క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ నుండి ధన్యవాదాలండి. మొట్టమొదటిసారిగా మనం ఎగ్జిట్ పోల్ ఈరోజు అంటే నువ్వా నేనా అనే అదే ఇప్పుడు దాకా కొనసాగింది, మొత్తం తెరబడుతుంది కదా, దానికి తెరదింపబోతున్నాం ఈరోజు. ఎందుకంటే మనం ఇంతకుముందు మనము ఆంధ్రప్రభ ద్వారా మనము క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ ఖాదర్ ఖాన్ అనే పఠాన్, నేను ఫౌండర్ అండ్ CEO అయిన నేను ఆ రోజు మీకు ఓట్లతో సహా వివరించడం జరిగింది. 2 phases ఇచ్చినాం ఇదే ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా. సో మనం ఫైనల్ కూడా రిలీజ్ చేస్తాము అని వాళ్ళకి మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాటను మనం నిలబెట్టుకోబోతున్నాం. మేము దగ్గర మా యొక్క ఎంప్లాయీస్ 200 మెంబర్స్ ఎంప్లాయీస్, 200 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఎప్పటికప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మనం ఎప్పటికప్పుడు ఓట్ శాతం, ఎందుకంటే ఇప్పుడు తగ్గా ఫైట్లో ఉన్న ఈ దీంట్లో ప్రజల యొక్క నాడిని మనము మనల్ని ఓన్ చేసుకోవడానికి సమయం తీసుకుంటూ దగ్గర మనము 16,000 శాంపుల్స్ అంటే ప్రతి డివిజన్కి 2,000 పైన శాంపుల్స్ తీయడం జరిగింది. ఇంతవరకు నాకు తెలిసి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ శాంపుల్ తీసిన సమస్య ఏదైనా ఉందంటే నేను లేదని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి నుండి అంటే ఇన్నిసార్లు ఏ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ కానీ లేదా ప్రతిపక్షాలు కానీ టెన్షన్ పడ్డది లేదు. ఇదే మళ్ళీ మొదలైంది, షురు అయింది. అదే సార్, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే 2 గుర్రాలతో పాటు విన్ అవుతున్నప్పుడు ఇంకొక గుర్రం, 3వ గుర్రం కూడా యాడ్ అయినప్పుడు ఆ గుర్రం ఈ 2 గుర్రాలలో నుండి ఎనర్జీని లాగినప్పుడు అంటే పర్సంటేజ్ అంటే ఎనర్జీ అంటే పర్సంటేజ్ లాగినప్పుడు ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏందని అది క్లియర్గా మీకు వివరించబోతున్నాను. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే July 4th, 2025 మేము 2025 అంటే July 4th స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇప్పుడు వరకు అబ్జర్వేషన్స్ అంటే ఎలక్షన్ కోడ్ ముగిసినప్పుడు మనకి 6వ తేదీతో ముగిసిపోయింది. సో మేము 6వ తేదీ ఈవినింగ్ 5 గంటలకు ముగిసిపోయినా కూడా ఆ రోజు నుండి అబ్జర్వేషన్స్ ఏముంది, ఎలా ఉంది, ఏమైనా మళ్ళీ పరిణామాలు మారుతున్నాయా, ఎక్కడైనా వాళ్ళ పల్స్ ఏమైనా మళ్ళీ మారే అవకాశం ఉందా అనేది సర్వే చేయలేదు కానీ అబ్జర్వేషన్స్ చేసాం. అంటే దాన్ని అబ్జర్వేషన్ ఆఫ్ సర్వే ఇది ఒక మెథడాలజీ మా దగ్గర. ఎందుకంటే అక్కడున్న బాహ్యంగా జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో నిజంగా ఇదే ఉందా లేకపోతే మళ్ళీ ఏమన్నా మార్పు చేర్పులు పోయినాయా, ఎందుకు మారిపోయి మీ అబ్జర్వేషన్ ఎందుకున్నామంటే ఇప్పుడు పార్టీలు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీలు అయినా కూడా వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు ఉంటాయి. డబ్బులు పంచడం అయినా సరే, చీరలు పంచడం అయినా సరే, ఇంకొక బంగారు పంచడం అయినా సరే, వేరే విధాలుగా వాళ్ళు దానికి ఏమన్నా వీళ్ళు లోన్ అయినారా, ఆ ప్రలోభాలకి ఏమైనా లోన్ అయినారా అంటే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే లేదా అనేది కూడా మేము డబ్బులు పంచడం జరిగిందని. మరి బంగారం మాత్రం బంగారు, డబ్బు, మద్యమము ఇది కామన్ ఎలక్షన్స్ అంటే ఎవరైనా కానీ. అంటే కామన్ అని ఎందుకంటున్నా అంటే ఆ పదం ఆడకూడదు మేము. ఎందుకు అంటున్నా అంటే దానికి వీళ్ళు ఎత్తులకు పై ఎత్తులు మళ్ళించుకోవడం కోసం ఇక్కడ ఏమి జరిగిందంటే మేము మా అనాలిసిస్ ప్రకారంగా ఇవన్నీ మేము పరిగణనలు తీసుకుంటూ కూడా మేము ఏం చెప్పినామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు 5 రోజుల ముందు నుంటే. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేము తీసిన 16,000 శాంపుల్స్ల నుండి కూడా మనం ఇంతకుముందు వివరించిన యొక్క శాంపుల్స్ ఇదే మీరు ఆంధ్రప్రభ ఛానల్ చూసినట్లయితే
ఎందుకంటే వీడియో డిలీట్ ఎప్పుడు అవ్వదు, కంటెంట్ డిలీట్ కాదు, నిజం ఎప్పుడు నిజం కాకపోదు, నిజం డిలీట్ కాదు. అందుకని మనం ఏం చెప్పినామంటే నవీన్ యాదవ్ గారికి ఆయన ఓన్ నేమ్ ద్వారా నెగిటివిటీ ఎక్కడా లేదు. రౌడీ అనే మాటను వాళ్ళు ఉపయోగించినారు అనేది అది రౌడీ అనే మాటని అన్ని పార్టీలలో కూడా రౌడీలు ఉన్నారు. ఇది ఒక్క పార్టీలో రౌడీలు లేడు, ఆడ అన్ని పార్టీల్లో ఉన్నారు. చిట్ట తీస్తే చాలా మంది బయటకు వస్తారు. ప్రభుత్వం మంచి చేసిందా, ప్రభుత్వం పథకాలు అందినాయా లేవా, వీళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, ప్రతిపక్షం తీసుకున్న స్టాండ్ ఏంటి అనే దానిపైన మనం మాట్లాడినాం మనం ఇంతకుముందు. ఇప్పుడు ఎవరైనా కానీ నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నవీన్ యాదవే. నవీన్ యాదవ్ ఎంత మంచి అయినా, ఆయనకి ఎంత గ్రిప్ ఉన్నా, కాంగ్రెస్ చేసిన యొక్క నెగిటివిటీ నవీన్ యాదవ్ పైన ఖచ్చితంగా పడింది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని నవీన్ యాదవ్ చాలా సార్లు చెప్పాడు. కానీ అక్కడ అభివృద్ధి అనేది ఎంత జరిగింది, ఎంత జరగలేదు అనేది అక్కడ ఉన్న ప్రజలలో ఉంటే గ్రహించాలి. పోలింగ్ శాతం కూడా తగ్గింది కదా చూసుకుంటే గతం కంటే. అంటే పోలింగ్ శాతము తగ్గడం అంటే ఇప్పుడు ఓట్ల శాతం పెరిగినాయి సార్. అక్కడ ఓటు శాతం 4 లక్షల దాకా వెళ్ళింది. ఓకే. సో దాని గురించి నేను వివరించబోతున్నాను క్లియర్గా మీకు, ఎందుకు ఎలా ఉంటుంది అనేది. నేను ఇప్పుడు అదే క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఒకటి 18 నుండి ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వరకు నవీన్ యాదవ్కు ఆకర్షితమైన వాళ్ళు ఉన్నారు అని యూత్ ఎక్కువ మంది ఆయనకి ఆకర్షితమైన ఉన్నారు. అందులో కూడా యూసుఫ్ కూడా, రెహమత్ నగర్, ఇంకా కొద్దిగా వెంగళరావు నగర్ ఆయనకి కొద్దిగా దోహదపడే నియోజకవర్గాలని మనం ముందే చెప్పాం. కావాలంటే మనం ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా, నేను మా సర్వే ద్వారా ఇంతకుముందే నేను వివరించడం జరిగింది. సో ఆ రోజు కూడా మనం చెప్పినది అంటే ఎర్రగడ్డ తీసుకున్నట్లయితే 48% బీఆర్ఎస్కిను, 45% కాంగ్రెస్కి, కాంగ్రెస్ అంటే ఎంఐఎం ప్లస్ బీజేపీ 5%, 2% అదర్స్ అని చెప్తాం మనం. ఇదే మనము రిలీజ్ చేసినప్పుడు ప్రీ పోల్ ఫైనల్ మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనము క్లియర్గా వివరించడం జరిగింది. అంటే నేను ఏమంటున్నాను సార్, ఎక్కడ నవీన్ యాదవ్ దెబ్బపడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే 6 పథకాలని ప్రజలకు ఇచ్చినది చెప్పుకోలేకపోయింది, ప్రజలకి ఇవ్వలేనిది చెప్పుకోలేకపోయింది. ఇది ఒక మైనస్ అయింది అక్కడ. అంటే ప్రచారము ఖచ్చితంగా లేదు. ఇంకోటి ఏంటంటే ప్రచారంలో బీఆర్ఎస్ వాళ్ళు కొత్త పొంతనాలు తొక్కినారు. ఎందుకంటే వాళ్ళు ఎల్ఈడీలు పెట్టి వాళ్ళు డిస్ప్లేలు చేసి అంటే వాళ్ళు కొత్త అదే నేను ఏమంటున్నాను సార్, ఎత్తులకు ఎత్తు ఉంటుంది రాజకీయాల్లో ఎప్పుడైనా కానీ. మేము సర్వే అనాలిసిస్ వాళ్ళం కాబట్టి వాళ్ళు చేసినది ఎక్కడ, వీళ్ళు చేయలేనిది ఎక్కడ అనేది మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రజల్లోకి వీళ్ళు చెప్పింది చూసుకోగలిగినది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో ఎక్కడే కానీ ఆవేశపూరిత ధోరణిలో లేకుండా ఆయన సున్నితమైన ధోరణి వెళ్ళడం ఒకటి. రెండోది వచ్చి వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేసింది. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా లేదని అంటున్నారు కానీ సార్ నీళ్ళలా పాకపోయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈరోజు విన్నింగ్లో దాని పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే అట్లా ముందుకు తీసుకెళ్లడంలో. రెండోది వచ్చేసింది వాళ్ళ క్యాంపెయిన్. ఎక్కడ ఈ విధంగా లేకుండా వాళ్ళు ఏమి ఇచ్చినారు, మీకు ఏం చేసినారు, వాళ్ళు మేము కానీ గెలిపిస్తే మేము వాళ్ళతో మేము పని చేపిస్తాము, మేము చేస్తామని ఎక్కడ చెప్పలే వాళ్ళు, మేము వాళ్ళతో చేపిస్తాము అంటున్నాడు. అక్కడ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మేము చేపిస్తాము అంటున్నాడు. ఎందుకంటే అధికారంలో ఉండేది వాళ్ళు. సో ఇక్కడ అధికారంలో వాళ్ళకి ఇస్తే ఏమంటే ఇంకొక విషయం బాగా గ్రహించినది, 2 విధాలుగా కాయనికి 2 వైపులా మాటలు ఉన్నట్లు. కొంతమంది ఏమన్నారంటే కాంగ్రెస్కి ఇప్పుడు అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్కి ఓటేస్తే అది మనకి డెవలప్ చేస్తుంది కదా అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు 50% వాళ్ళు మేము ఇక్కడ ఓడిస్తేనే ఆయన మొత్తం రాష్ట్రానికి ఈ యొక్క నియోజకవర్గంతో రాష్ట్రానికి మొత్తానికి కావాల్సిన పనులు చేస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో 2 విధాలుగా ఏది రైట్ ఏది రాంగ్ అనేది మేము చెప్పలేం. ప్రజలలో ఉన్న యొక్క భావాన్ని మేము అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న యొక్క భావాన్ని టోటల్ మనము వరల్డ్ వైడ్గా అంటే ఇక్కడ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రానికి మరియు ఈ ఆంధ్రప్రభ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చినట్లయితే ఎంఐ వీళ్ళకి అంతర్లీనంగా సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి. ఎంఐ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు కానీ ఎక్కడ క్యాంపెయిన్లో పాల్గొనలేదు. అది పెద్ద మైనస్ అయిపోయింది నవీన్ యాదవ్ గారికి. నవీన్ యాదవ్ 2018లో మీరు చూసినట్లయితే ఇదే ఎంఐ నుండి సీట్ తెచ్చుకొని తను చాలా పోటాపోటీగా గోపీనాథ్కే
టఫ్ ఫైట్ ఇచ్చిన వ్యక్తి అయినా గాలిపటం అప్పుడు ఇచ్చినప్పుడు పార్టీ గుర్తున్నప్పుడు. అదే ఎంఐఎం వాళ్ళు ఈరోజు కాంగ్రెస్తో ఉన్నప్పుడు ఎందుకు ఓటేయలేదు? ఇక్కడ వాళ్ళు ఎందుకు ప్రచారం చేయలేదు? కాంగ్రెస్కి ఓటేయమని మనం చెప్పినాము. కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి, కాంగ్రెస్కి మేము మద్దతు ఎందుకు ఇస్తున్నాము అనేది క్లారిటీగా ఎంఐఎం వాళ్ళు ఇవ్వకపోతే అది నవీన్ యాదవ్కి చాలా పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెప్పాము. అదొక పాయింట్ చెప్పాము. రెండో పాయింట్ ఏం చెప్పాము, ముస్లిం యొక్క క్యాబినెట్ అంటే రాష్ట్ర క్యాబినెట్లో ముస్లిం వ్యక్తికి ఎప్పుడైతే క్యాబినెట్ హోదా ఇవ్వలేదో అది కూడా పెద్ద డేంజరస్గా మారింది అనేది. నేను ఎప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మనం చెప్పినామో ఆ సీఎం గారు కూడా చూసినట్లున్నాడు రిపోర్టు. వెంటనే అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడము అది మళ్ళీ ప్రజల్లో వాళ్ళకి అయోమయంగా అయిపోయింది. పదవి ఇచ్చినా కూడా ఆయనకి సరైన పొజిషన్ కల్పించలేదనేది, అంటే వెంటనే ఏ శాఖనో చెప్పకపోవడము, కొద్దిగా అట్లా పెట్టేయడము. ఇంకోటి ఏంటంటే క్యాంపెయిన్లలో ఆయనతో ఎక్కువ క్యాంపెయిన్ చేయించకపోవడము. ఈ ముస్లిం మైనారిటీలు ఇతనికి ఇచ్చినా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కన్ఫామ్ లేదు, ఈ మంత్రి ఇచ్చేసినాడు, ఇది ఎన్ని రోజుల్లో అనేది కొద్దిగా వాళ్ళు డైనమల్ అయిపోయినారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏమనేది ఇక్కడ ఇవన్నీ పాయింట్లతో ఈరోజు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పైన ఎఫెక్ట్ చూపించింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎర్రగడ్డలో చూసినట్లయితే మనము ఇంకా మెయిన్ పాయింట్లోకి వెళ్దాం సార్, ఎందుకు ఇక్కడ అనేది. ఇప్పుడు మనం అంతా నవీన్ యాదవ్ గురించే, మన కాంగ్రెస్ గురించే మాట్లాడినారు, మీరు బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడలేదండి మీరు అన్నారు. ఎందుకంటే అధికార పార్టీతోనే ఏదైతే లబ్ధి చేయకూడలేదో దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. అంతే తప్ప ఈ రెండు యాంటీ గవర్నమెంట్ ఇవి. ఏదేవి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా యాంటీ గవర్నమెంట్. గవర్నమెంట్లో ఉండేది ఎంఐఎం అంటే అంతర్లీనంగా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్లస్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దానిపైన మనం మాట్లాడినాం. సో ఎర్రగడ్డలో 59,580 ఓట్స్ ఉన్నాయి ఇక్కడ ఉండేది. దీంట్లో మనం చూసినట్లయితే 48% ఎర్రగడ్డలో బీఆర్ఎస్కి, 45% కాంగ్రెస్కి, 5% బీజేపీకి, 2% అదర్స్కి వస్తాయని మనం తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ బోరాబండ చూసినట్లయితే 52,754 ఓట్లు ఉన్నాయి. బోరబండలో 47% బీఆర్ఎస్కి, 46% కాంగ్రెస్కి, బీజేపీకి 5%, అదర్స్కి 2% వస్తుందని చెప్తాం. యూసఫ్గూడలో చూసినట్లయితే 58,599 ఓట్స్ ఉన్నాయి. మనము ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్కి 44% వస్తుంది, కాంగ్రెస్కి 46% వస్తుంది, బీజేపీకి 8% వస్తుంది, అదర్స్కి 2% వస్తుందని మనం తెలియజేసినాము.